కానీ మీ నాయకుడి కేటీఆర్ స్టేట్మెంట్ పదే పదే చూస్తున్నాను. ఒక నిమిషం ప్రకాష్ గారు, కేటీఆర్ స్టేట్మెంట్ పదే పదే చూస్తున్నాను. రాముడిని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అని అంటున్నారు. మొక్కుడు తొక్కుడు సాధ్యమవుతుందా? రాముడిని మొక్కడం మీరైతే చేయగలుగుతారు, కానీ వాళ్ళని రాముడి పేరు చెప్పి తొక్కడం అంత ఈజీనా బీజేపీకి? నేను అనేటువంటి మేము చెప్పేది రాముని వాళ్ళు రాముని నేను మిమ్మల్ని అడగలేదు, అడిగింది నన్ను. మేము రాముణ్ణి వాళ్ళు ఒక ఎన్నికల అస్త్రంగా వాడుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. రాముడు ఒక దేవునిగానే చూద్దాము. రాముడు అందరి వాడు. రాముడికి ఎందుకు వాడుకోకూడదు? దేవునిగానే చూద్దాం. నేను దానికే వస్తాను. నేను ఏం చెప్తున్నా అంటే ఎన్నికలు జరగాల్సినటువంటిది ఏదైతుందో ఎలక్షన్ పార్టీలు చేయాల్సింది ఏంటంటే బీజేపీ లాంటి పార్టీలు గత 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? రేపు రాబోయే మీరు మొన్న అవకాశం దొరక వాడుకోలేదు, కానీ మీరు తెలంగాణను వాడుకోలే, తెలంగాణ నినాదాన్ని సెంటిమెంట్ వాడుకోలే. వాళ్ళు రాముడి సెంటిమెంట్ వాడుకుంటారు, తప్పేంది? తెలంగాణ సెంటిమెంట్ ఈజ్ డిఫరెంట్. ఎందుకంటే తెలంగాణ కొరకు పోరాటం స్టార్ట్ చేసింది మేము. తెలంగాణ రాష్ట్రం కొరకు మలిదశ ఉద్యమాన్ని వీళ్ళేం స్టార్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా మీరేం స్టార్ట్ చేయలేదు. 1969లో చెన్నారెడ్డి స్టార్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని మీరు స్టార్ట్ చేశారా? నేను అందుకే అన్నాను, నేను మలిదశ ఉద్యమం అని చెప్పిన. నేను మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించింది మేమని చెప్పిన. నేను తొలిదశ ఉద్యమం గురించి మాట్లాడలేదు. నేను స్పష్టంగా చెప్పిన మలిదశ ఉద్యమం. రెండోది వాళ్ళు పెట్టినవని కాంగ్రెస్ బిల్లు పెట్టింది అంటున్నారు. ఎస్, బిల్లు పెట్టినామని వాళ్ళు కూడా చెప్పుకున్నారు కదా. ఇచ్చింది మేము, తెచ్చింది వాళ్ళు అనేటువంటి మేము ఇచ్చినామని వాళ్ళు కూడా చెప్పుకున్నారు. కానీ ప్రజలు మమ్మల్ని నమ్మారు. నేను ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి పనులు చెప్పుకోవాలి, వాళ్ళు చేసిన పనులు చెప్పుకోవాలి, రాబోయే రోజుల్లో చేయబోయే పనులు చెప్పాలి. కానీ వీళ్ళు చేసింది ఏమీ లేదు, చేయడానికి ఏమీ లేదు. కాబట్టి అది వదిలిపెట్టి ఈరోజు జనం సెంటిమెంట్తోనే ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేము అనేటువంటిది ఏంటంటే ఈ బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది దేశానికి హితమైనటువంటి ప్రభుత్వం కాదు. కాబట్టి బీజేపీ పార్టీని తొక్కుదాం అనేటువంటిది మేము చెప్తున్నాం. ఓకే ప్రకాష్ గారు, నేను రజనీకాంత్ గారు నేను 2-3 పాయింట్స్ క్లుప్తంగా చెప్తాను సార్. ఒకటి, 1987లో ఫైజాబాద్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలే అయోధ్యలో గుడి తాళాలు ఓపెన్ చేయమని. ఫైజాబాద్ సివిల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, తాళాలు ఓపెన్ చేశారు సార్. తాళాలు ఓపెన్ చేసినాక బీజేపీ అయోధ్యకు సంబంధించినటువంటి తీర్మానాన్ని 89లో పాలంపూర్లో వేసింది సార్. 2 సంవత్సరాలు మేము ఆ తీర్మానం గురించి కూడా బీజేపీ అయోధ్య గురించి కూడా మాట్లాడలేదు సార్. కానీ ఈ దేశంలో మత ఘర్షణలు జరిగినాయి. ఎవరి కాలంలో? రాజీవ్ గాంధీ కాలంలో. ఎందుకు జరిగినాయి? అప్పుడు ఫైజాబాద్ కోర్టు జడ్జిమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఈ దేశంలో ఎందుకు సమాధానం చెప్పాలి? మురాదాబాద్ లో జరిగిన సంఘటన, అలీగఢ్ లో జరిగిన సంఘటన, ఫైజాబాద్ లో జరిగిన సంఘటన, అయోధ్య జరిగిన సంఘటన. పెద్దలు కాంగ్రెస్ ప్రకాష్ రెడ్డి గారు చెప్తాను సార్. రాజీవ్ గాంధీ కాలంలో యోగేంద్ర మక్వానా ది హోమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ ఎందుకు సమాధానం కాదట్లా? మత ఘర్షణలు ఎక్స్పర్ట్ మీరు. ఎందుకు మత ఘర్షణలు జరిగినాయి? ఆ మత ఘర్షణలకు బాధ్యులు ఎవరు? రెచ్చగొడుతుందా నాకు తెలియదా? నేను చూసినానే కదా. కాదు జగారెడ్డి గారు, బీజేపీ కాంగ్రెస్ వర్చువల్ కాంగ్రెస్ కాదు నాకు తెలుసు కదా. జగారెడ్డి గారు, బీజేపీ రాముడి నినాదాన్ని చూసి మీరు కంగారు పడుతున్నారా? అంటే రాముడి నినాదం బీజేపీ తీసుకుంటే ఓట్లన్నీ గంపగుత్తగా వాళ్ళు పడతాయి అని చెప్పి కంగారు పడి మీరు వాళ్ళు విమర్శిస్తున్నారా? మాకు అసలు భయమే లేదు. అసలు రాహుల్ గాంధీ ఫ్యామిలీ పవర్ కోసం పాలిటిక్స్ చేసేది ఉంటే బీజేపీ ఎప్పుడో దొక్కేసేటోళ్ళు, ఈ దాకా వచ్చేటోళ్ళు కాదు. అట్లాంటి పివి నరసింహారావు గారు ఆ రోజు ఏముండే, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానమంత్రే కదా. మరి ఆయన ఉన్నప్పుడే కదా ఈ రథయాత్ర చేసుకునేది వీళ్ళు. మరి ఆ రోజు సోనియా గాంధీ గారు మరి రాజకీయాలు చేసేది ఉంటే మీ రథయాత్ర వచ్చేదా? రథయాత్ర వచ్చేదా? ప్రకాష్ రెడ్డి గారు మీకు ఎథిక్స్ లేవు, బీజేపీలకు ఎథిక్స్ లేవు. ఎథిక్స్ ఉంటే ఆ రోజు
అద్వానీ గారు రావాలి, అసలు కరెక్షన్ చేస్తున్నా. అద్వానీ గారు రావాలి. ప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి మోడీ కాదు, అద్వానీ గారు రావాలి అయోధ్యకు అని నువ్వు ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇచ్చినావా? కిషన్ రెడ్డి ఇచ్చినా? రజనీకాంత్ గారు బాబ్రీ మసీద్ కూల్చివేత అనేది పి నరసింహరావు గారు ఉన్నప్పుడే అయింది కదా. అప్పుడు మీరు లేరు కదా దేశంలో. మీరు బాబ్రీ మసీద్ అంటున్నా సార్, మీరు బాబ్రీ మసీద్ అంటారా దాన్ని బాబ్రీ మసీద్ మన ప్రసాద్ గారు అంటున్నారు, ఎమ్మెల్సీ గారు అంటున్నారా? మీరు బాబ్రీ మసీద్ అంటున్నారా అంటే మీరు సుప్రీంకోర్టును అవమానం చేసినట్టు. అది బాబ్రీ మసీద్ కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా. అది బాబ్రీ మసీద్ కాదని వివాదాస్పద కట్టడం అనే కదా. మళ్ళీ మీరెట్లా అది బాబ్రీ మసీద్ కాదు, అది రాముడి కట్టారని గుడిని కూడగొట్టింది బాబర్ సార్. శ్రీరామచంద్రుని దేవునిగానే అట్లాంటప్పుడు మరి వాళ్ళకి వేరే ల్యాండ్ ఎందుకు ఇచ్చారండి? ప్రకాష్ రెడ్డి గారు ఇంకొక ల్యాండ్ ఎందుకు అలాట్ చేశారు? వేరే ల్యాండ్ ఎందుకు అలాట్ చేశారు? టూరిజం కోసం కానీ అది ఇల్లీగల్ అయితే వేరే ల్యాండ్ ఎందుకు అలాట్ చేశారు? టూరిజం కోసం రజనీకాంత్ గారు టూరిజం ల్యాండ్ ఎందుకు అలాట్ చేశారు? సార్ ఇప్పుడు నాది ఒకటే ప్రకాష్ రెడ్డి గారు